హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను మీకోసం రూపొందిస్తున్నాను. ఈరోజు ఎక్స్ మినిస్టర్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ పాలమల్లారెడ్డి, పూలమల్లారెడ్డి అందరూ ప్రేమగా పిలుచుకున్నటువంటి మల్లారెడ్డి ఈరోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద ఒక స్పష్టమైనటువంటి సునామీ లాంటి ప్రపంచాన్ని అయితే సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే 2025-26 విద్యా సంవత్సరానికి గాను మల్లారెడ్డి గారు 9,000 సీట్లతో దాడి చేయబోతున్నాడు. 9,000 సీట్లు. ఎందుకంటే తెలంగాణ మొత్తంగా తీసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటిది 1,00,000 సీట్లు అండి. ఈ 1,00,000 సీట్లలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు వరకే ఉన్నటువంటి సీట్లు ఒక 30,000, అంటే 30% ఆల్రెడీ ఆయన కబ్జా పెట్టేస్తున్నాడు. ఇంకొక 9,000 సీట్లతో మార్కెట్ని ఇంజనీరింగ్ సీట్లతో ముంచెత్తబోతున్నాడు అనమాట. ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పూర్తిగా చూసేద్దాం. ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది రిమైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీల మీద, మొత్తం మీద ఇంజనీరింగ్ వ్యవస్థ మీద, రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీస్లో. ఇప్పుడు కొత్తగా అసలు 9,000 సీట్లు ఎలా తీసుకురాగలిగాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లారెడ్డి మీద ఉక్కుపాదం మోపిందని చాలామంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో మల్లారెడ్డికి మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చేసింది. మెడికల్ కాలేజీ పర్మిషన్ కాదు, మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. ప్రభుత్వం ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఏకంగా 9,000 సీట్లతో మల్లారెడ్డి ఎలా దాడి చేయగలిగాడు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు మల్లారెడ్డి గారి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఇందులో ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి ఎంఆర్ఈసీ ఏదైతే ఉందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్యాంపస్ అనమాట. ఈ క్యాంపస్లో సెలబ్రేషన్స్ అన్నీ అయితే ఈరోజు ఆకాశాన్ని అమరాన్ని అంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎంఆర్ఈసీ యూనివర్సిటీ మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిన సందర్భంలో ఈరోజు కాలేజీలో అయితే వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మల్లారెడ్డి విద్యాపీఠ్ అని చెప్పేసి మల్లారెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నటువంటి మరో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా పెట్టాడు. దాంట్లో కూడా అది ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది లాస్ట్ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చేసి మల్లారెడ్డి ఉమెన్స్ క్యాంపస్ ఏదైతే ఉందో వాకా మురళీ సార్ అని ఉంటారు, ఆ క్యాంపస్ని కో ఎడ్యుకేషన్గా చేసి దాన్ని మరో యూనివర్సిటీగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మల్లారెడ్డి విద్యా సంస్థలో కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసినటువంటి యూనివర్సిటీ మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మల్లారెడ్డి సార్కి అదృష్టం అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్తో పని లేదు, ఏదున్నా కానీ ఈయన అదృష్టానికి అనేది అడ్డు అదుపు ఉండదని చెప్పేసి మాత్రం ఈ విషయంలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రపంచం, ఏ రకంగా మల్లారెడ్డి సృష్టించబోతున్నాడు అనేది మనం కానీ గమనించినప్పుడు ఏంటంటే చాలామంది చెప్తున్నారు, బహుశా వాళ్ళు ఉగాదిలో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటున్నారు 95% ఉన్నటువంటి పిల్లలకి కేవలం 70,000 రూపాయలకే సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ 9,000 సీట్లు ప్రైవేట్ యూనివర్సిటీ, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మల్లారెడ్డి తెచ్చుకున్నటువంటి యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ వరకు దీని యొక్క ఇంటేక్ వచ్చేసి 1,500 ఎంత ఉండింది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం వల్ల దాని ఇంటేక్ని డబల్ చేసుకున్నాడు. ఇది మొదటి యూనివర్సిటీ. రెండవ యూనివర్సిటీ వచ్చేసి ఎంఆర్ఈసీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనబడింది. మల్లారెడ్డి ఫస్ట్ క్యాంపస్ అని కూడా అంటుంటారు. దీనికి రామస్వామిరెడ్డి అనేటువంటి వ్యక్తి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇది వచ్చేసి పర్మిషన్ లెటర్ వాళ్ళకి 1 వీక్ అయింది వచ్చి, కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఈరోజు వాళ్ళు చేయడం జరిగింది. దీంట్లో 3,000 ఇంటేక్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఒక 1,800 వరకు ఇంటేక్ ఉండే, సడన్గా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆగమేఘాల మీద మరో 2,000 మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం జరిగింది. తద్వారా ఈయన టోటల్గా 3,000 ఇంటేక్ అయితే వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందో తెలంగాణ విద్యార్థులు పొందేటువంటి ఈ యొక్క 1,200 సీట్లు ఏదైతే ఉందో లాస్ అయిపోతారు. సో ఎంఆర్ఈసీ అనేది ఇక మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో కనబడదు. ఇది కేవలం అన్ని మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ టెస్ట్ అని పెడతారు, ఆటోమేటిక్గా మెరిట్ స్టూడెంట్స్ అంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పేసి ఓవరాల్గా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ క్యాంపస్, దీన్నే మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అంటారు. దీంట్లో ఒక 3,000 సీట్లు. ఓకే, మన 2 యూనివర్సిటీస్ అయిపోయినాయి కదా. 3వ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి విద్యాపీఠ్ ఏదైతే మెడికల్ విశ్వవిద్యాలయం ఉందో దానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వాళ్ళు ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడైతే వాళ్ళు డాక్యుమెంటేషన్లో పెట్టినప్పుడు మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని చూపించారు. తర్వాత కాలంలో వాళ్ళు ఏఐసిటికి అప్డేట్ చేశారు, మేము దీన్ని కో ఎడ్యుకేషన్ కాలేజీగా మారుస్తూ మేము ఈ సంవత్సరం నుంచి ఇంటేక్ తీసుకుంటున్నామని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే వీళ్ళు కరస్పాండెన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని చెప్పేసి వార్తలు అనేవి వస్తున్నాయి. అప్పుడు 3వ విశ్వవిద్యాలయం ఇది వచ్చేసి మల్లారెడ్డి క్యాంపస్ 3లో ఉంటుంది. మీకు స్ట్రైట్గా చెప్పాలంటే మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీకి పోయే దారిలో రైట్ సైడ్ ఉన్నటువంటి క్యాంపస్ అనమాట ఇది. సో ఈ రకంగా 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ మల్లారెడ్డి గారి సొంతం అవడం జరిగిందనమాట. సో ఈ 3 యూనివర్సిటీస్లో 2 డీమ్డ్ యూనివర్సిటీస్, ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్, మొత్తం ఇంటేక్ వచ్చేసి 9,000గా చెప్పబడుతూ ఉంది. ఈ 9,000 సీట్ల సునామీతో తెలంగాణలో అయితే చిన్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాలేజీలు
పతనావస్థకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎఫెక్ట్ ప్రధానంగా పడబోయేటువంటి ఒక టాప్ 5 కాలేజ్ కానీ మనం తీసుకున్నప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందో చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, మేడ్చల్ కిష్టాపూర్లో ఉన్నటువంటి ఎంఆర్ఈఎం కాలేజ్ అనుకోండి, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, తర్వాత మనకి ఇది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనుకోండి, ఇటువంటి చిన్న చిన్న కాలేజెస్ అన్నీ కూడా ఈ దెబ్బకి ఫినిష్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మల్లారెడ్డి సార్ అంటే మన సమరసింహారెడ్డి టైప్ అన్నట్టు అంతా దబిడే. ఇక ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఏముంటుంది, ఇంతమందికి అసలు ఈయన ఎలా చదువు చెప్తాడనేటువంటి మీమాంస అయితే కొంతమంది విద్యావేత్తలు చెప్తున్నారు. ఇంకొన్ని దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే మల్లారెడ్డి సారు మొత్తం డీసెంట్రలైజ్ చేశాడని చెప్పేసి సిస్టమ్ని, తద్వారా అనేక మంది జనరేషన్లో ఉన్నటువంటి నెక్స్ట్ వేవ్ అనుకోండి, లేకపోతే కాలేజ్ దేకో కాలేజీనే ఎవరెవరో ఇప్పుడు మన కెల్వియము ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ కూడా టెక్నికల్ ఎంపవర్మెంట్ లేకపోతే టెక్నికల్ ట్రైనింగ్ వాళ్ళ ద్వారా ఇప్పించడం ద్వారా ఈయన ఈ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్టుగా మనకి తెలిసిన వాళ్ళందరి ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం అనమాట. సో ప్రజలు మీరందరూ ఏమనుకుంటున్నారు? సో మల్లారెడ్డి సారు ఈ యొక్క 9,000 ఇంటేక్ని తీసుకురావడం వల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. దీని యొక్క ఫీజెస్ విషయం కానీ తీసుకున్నప్పుడు 70,000 పర్ యానం నుంచి మొదలు పెడితే 1,50,000 హైయెస్ట్ ఫీజుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మల్లారెడ్డి కాలేజీలో మీరు మంచి పర్సంటేజ్ ఉండి కానీ అటెన్షన్లో తీసుకోవాలన్నట్లయితే, మంచి పర్సంటేజ్ ఉన్న పిల్లలు కానీ మీరు అయినట్లయితే 2,80,000 4 సంవత్సరాలకు పూర్తయిపోతుంది. అదేవిధంగా మీరు కొంచెం మెరిట్ తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్ అయితే 1,50,000 into 4 years తీసుకున్నప్పుడు 6 లక్షల రూపాయల్లో పూర్తయిపోతుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఏ యూనివర్సిటీ కానీ కాలేజీలు కానీ బతికే పరిస్థితి లేదు కొంపల్లిబెల్ట్లో. సో ఈ పరిస్థితుల్లో అటానమస్ కాలేజీలు వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే వ్యవస్థ మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ మధ్యలో చదవాలనుకుంటారో, ఎవరైతే క్వాలిటీ స్టూడెంట్స్ మధ్య చదవాలనుకుంటారో వాళ్ళు మాత్రం అటానమస్ కాలేజెస్ చూజ్ చేసుకొని ఇండివిజువల్ కాలేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫినాన్షియల్ ఒకటే దాన్ని చూసుకొని మాకు ఏదో దగ్గరగా ఉంది కొంపల్ రీజన్లో మాకు బడ్జెట్ లేకుండా కాలేజెస్ పోయినాయి అనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మల్లారెడ్డిని యునానిమస్గా ఆప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంతమందికి మేలు, కొంతమందికి చెడు, కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల పాలిట చాలా దాని ఏమంటారు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అదేవిధంగా మల్లారెడ్డి గ్రూప్కి అయితే ఎదుగుదలలో ఇది ఒక పెద్ద మేజర్ మైల్ స్టోన్గా చెప్పొచ్చు. మల్లారెడ్డి వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత మల్లారెడ్డి గారు ఎప్పటికప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా మల్లారెడ్డి గారి సెన్సేషన్ తప్పదు. కాబట్టి జై హో మల్లారెడ్డి సార్, థ్యాంక్ యూ.